ఇప్పుడు యేసన్న గారి మెసేజ్ నేను ఒకటి విన్నా. అది ఆయన చెప్పినట్టు చెప్పకపోయినా ఇంచుమించు దానికి అనుకూలం అయ్యేటట్లు చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చదువుతాను వినండి. భయ కారణము లేని చోట వారు భయక్రాంతులైరి. మాట అర్థమైందా? మరలా చదువుతాను చూడండి. భయ కారణము లేని చోట వారు భయక్రాంతులైరి. ఈ మాట భలే విచిత్రంగా ఉంది. భయం లేని చోట భయపడ్డారంట. అది సంగతి. దేవుని వాక్యం చెప్తుంది, భయానికి కారణం లేని చోట చాలామంది భయపడుతున్నారంట. అందుకే నేను గత కాలం ముందు ఓ మాట మీకు చెప్పాను, గుర్తుందో లేదో. మనల్ని భయపెట్టే సంగతుల కంటే మనం భయపడే సంగతులే ఎక్కువ. అర్థమైందా? మనల్ని భయపెట్టే సమస్యల కంటే, మనల్ని భయపెట్టే ఇబ్బందుల కంటే, మనల్ని భయపెట్టే భయాల కంటే మనం భయపడే భయాలే ఎక్కువ. ఇక్కడ దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. భయానికి కారణం లేని చోట, ఎక్కడైతే భయానికి కారణం లేదో అక్కడ భయపడతా ఉన్నారు. భయం లేని చోట భయపడుతున్నారు. దీని గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఇప్పుడు యేసన్న గారి మెసేజ్ నేను ఒకటి విన్నా. అది ఆయన చెప్పినట్టు చెప్పకపోయినా ఇంచుమించు దానికి అనుకూలం అయ్యేటట్లు చెప్తా. ఒక యవనస్తుడికి సంబంధాలు చూశారంట. సంబంధాలు చూసి మంచి అమ్మాయి దొరికిన తర్వాత ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వెళ్ళి మాట్లాడుకుని తాంబూలాలు ఇచ్చుకుని పలానా రోజున పలానా చర్చిలో వివాహం జరుపుకుందాం అని చెప్పేసి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన కొన్ని రోజులకి, పెళ్లి దగ్గర అవుతున్న కొన్ని రోజులకి అబ్బాయి ఇంట్లో మంచం మీద కూర్చుని ఏడుస్తున్నాడు అంట. అబ్బాయి మంచం మీద కూర్చుని ఏడుస్తుంటే తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు, ఏమైందిరా బాబు, ఏమైందిరా బాబు, ఏమైందిరా బాబు అంటే సమాధానం చెప్పడంలో నోరెప్పడంలా ఏడుస్తూనే ఉన్నాడంట. బోర్మంటే ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటే కారణం ఏంటి అంటే చెప్పడంలా. ఒకరోజు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటే చెప్తూ ఉన్నాడు, రేపు నాకు పెళ్ళి అవుతుంది కదా, రేపు నాకు పిల్లలు పుడతారు కదా, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత జరిగే సంగతి గురించి మాట్లాడుతున్నాడు. మన ఇల్లు మెయిన్ రోడ్డుకి పక్కన ఉంది కదా డాడీ, మమ్మీ, రేపు పొద్దున్న నాకు పిల్లలు పుట్టి వాడు కొడుకు పుట్టిన తర్వాత వాడు ఆడుకోవడానికి రోడ్డు మీదకి వెళ్ళి ఏ ఆటో అయినా గుద్దేస్తే ఏంటి పరిస్థితి, నా కొడుకు చచ్చిపోతాడు కదని ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏంటి ఇంకా పెళ్ళి కూడా కాలేదు, పిల్లలు కూడా పుట్టలేదు, ఎప్పుడు గురించి ఆలోచిస్తున్నాడు? పెళ్ళయ్యి పిల్లలు పుట్టి రోడ్డు మీద కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోతాడేమని అది తెలుసుకుని బాధపడుతున్నాడంట. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. భయానికి కారణం లేని చోట భయపడుతున్నారు. అంటే అక్కడ భయపెట్టే విషయం లేదు, అక్కడ భయపడే విషయం లేదు, కానీ ఆ విషయం గురించి మనం భయపడుతున్నాం. మనలో చాలామందికి చీకటి అంటే భయం. ఎందుకు భయమో చెప్పండి? ఎందుకు భయం? చీకటి మన చిన్నప్పటి నుండి మన మనసులో పుట్టేసింది. ఎక్కడైనా చీకటి కనబడితే చీకట్లోకి మనం వెళ్ళాం. చీకటి మనకి ఎందుకు అంత భయంగా ఉంది? అసలు చీకటి భయానికి కారణమా అనే ప్రశ్న కూడా పడుతుంది. ఎందుకు మనం చీకటి భయపడుతున్నాం అంటే, చిన్నప్పుడు తల్లి, ఒరే చీకట్లోకి వెళ్ళకో, చీకట్లో బూసి ఉంటుంది, చీకట్లో దయ్యం ఉంటుందని చిన్నప్పుడు మనకు నూరు పోసారు. బాగా నూరు పోయడం వల్ల మనకు పెద్దగా కూడా అదే, ఏంటి, చీకట్లో దయ్యం ఉంటుంది, అందుకని చీకట్లోకి వెళ్ళకూడదు, చింత చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు, చింత చెట్టు మీద దయ్యం ఉంటుంది, శ్మశానంలోకి వెళ్ళకూడదు, శ్మశానంలో దయ్యాలు ఉంటాయి. ఇవి చిన్నప్పుడు మనం నేర్చుకున్నవన్నీ మనం ఇప్పుడు పాటిస్తున్నాం. అందుకని భయం లేని చోట మనం ఏమైపోతున్నాం? భయపడడం కాదు, భయక్రాంతులు అవుతున్నారంట. అంటే వాళ్ళు కాళ్ళు చేతులు వణుకుపోతూ ఉన్నాయి. ఎందుకు భయపడుతున్నారు అంటే తెలియదు, కానీ భయపడతా ఉన్నారు. కొంతమందికి చిన్న రోగం వస్తే ఎంత భయమో. ఆ రోగం సామాన్యమైన రోగమే, అది 4 మాత్రలు వేసుకుంటే తగ్గిపోయే రోగమే, కానీ మన భయం ఏంటంటే ఈ రోగం వల్ల నేను చచ్చిపోతానేమో అని భయం. రోగానికి భయానికి కారణం అక్కడ లేదు, కానీ అది తలుచుకుని భయపడిపోతూ ఉంటాం.